రాయలసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ గొడవలే. కానీ అక్కడ కానవచ్చే ఆధ్యాత్మిక పరిమళాలు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కానరాదు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయలసీమలోని ఉన్న ప్రాచీన దేవాలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించే ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ధామాలను అభివృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక టూరిజంను మరింత ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి సహకరిద్దాం. ఈ రోజు కార్యక్రమంలో యాగంటి గురించి చర్చించుకుందాం. మన దేశంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్నది యాగంటి. ఈ దేవాలయంలో సాక్షాత్తు పరమశివుడు ఉమా సమేతుడై ఏకశిలలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా పనగానపల్లికి సమీపంలో ఉంది. దేవాలయాలలో ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న శైవ వైష్ణవ సంప్రదాయాల మేలు కలయికగా ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది. శాసనాల ద్వారా ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు నిర్మించారని తెలుస్తోంది. అసంపూర్తిగా ఉన్న కొన్ని కట్టడాలను మాత్రం హరిహరరాయలు, బుక్కరాయలు పూర్తి చేశారన్న విషయం శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. యాగంటికి చేరుకున్న భక్తులు ముందుగా పెద్ద కోనేటిలో స్నానాధికాలు చేస్తారు. కోనేటి చుట్టూ ప్రాకార కుడ్యం ఉంది. ఈ కుడ్యాన్ని కలుపుతూ నలువైపులా గోపురాలు నిర్మించబడ్డాయి. స్నానాధికాలు చేసిన భక్తులు ఓం ఉమా మహేశ్వరాయ నమః అంటూ ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తోంది. అనంతరం భక్తులు గర్భాలయం వెలుపలి భాగం వైపు చేరుకుంటారు. ఈ ప్రాంగణంలో సుందర శిల్పాలతో, ప్రాకారాలతో అలరారే కళా నైపుణ్యాలతో భక్తులను మైమరిచిపోయేలా చేస్తోంది. అక్కడి నుండి భక్తులు ఈశాన్య భాగంలో కొలువు తీరిన నందీశ్వర మండపానికి చేరుకుంటారు. స్వయంభువుడుగా వెలిసిన ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరుగుతూ కలియుగాంతాన రంకె వేస్తాడని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. నందీశ్వరుని దర్శించాక భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న ఉమామహేశ్వర స్వాముల దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అనంతరం ఈ దివ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. తదనంతరం ఈ దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామి వార్లను కూడా దర్శించుకుని తరిస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి లీలలు అనన్య సామాన్యమైనవి, అనంతమైనవి. యాగంటి క్షేత్రాన్ని దర్శించాలనుకునే భక్తులు హైదరాబాద్ నుంచి 311 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు నుంచి 335 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. యాగంటిని చేరుకొనుటకు దేశంలోని అన్ని మూలల నుంచి బస్సు సౌకర్యం కలదు. అంతేకాకుండా కర్నూలు వరకు రైలు ప్రయాణం చేసి అక్కడి నుంచి ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. नमः शिवाभ्याम् अतिसुन्दराभ्याम् अत्यन्तमासक्तहृदम्बुजाभ्याम् अशेषलोकैकहितङ्कराभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम्।